రాజమండ్రిలో తల్లి కుమార్తె హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన పిల్ల శివకుమార్ హైదరాబాద్లో సినిమాల్లో లైట్ బాయ్గా పనిచేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతురాలు సనా ఈవెంట్లలో యాంకర్గా పనిచేస్తుండగా సామర్లకోటలో జరిగిన ఈవెంట్లో శివకుమార్ పరిచయం అయ్యాడని, ఈ పరిచయం కాస్త ప్రేమగా మారిందని విచారణలో తేలింది. అయితే సనా తనతో కాకుండా మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు అనుమానించిన శివ కొంతకాలంగా ఆమెతో గొడవ పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారం రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటూ గొడవపడి సనతో పాటు ఆమె తల్లిని కూడా హత్య చేసి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇద్దరిని హత్య చేసి పారిపోతుండగా కొవ్వూరు రూరల్ ఎస్ఐ సాహసం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీహరిని పట్టుకునే క్రమంలో ఎస్ఐ శ్రీహరి ముళ్లకంచెపై పడటంతో ఆయన ఎడమ కంటికి గాయమైంది. కాగా ఈ జంట హత్యల కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు నడి తెలుసుకుందాం. రాజబాబు, ఈ కేసు విచారణకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? నవీన్, రాజమండ్రి ఉక్కుంపేటలోని ఈ బ్లాక్ లో నివాసం ఉంటున్న తల్లి కూతురుని శివకుమార్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అయితే శివకుమార్ హైదరాబాద్ లోని లైట్ బాయ్ గా కూడా పనిచేస్తున్నట్టు పోలీసులు అనుమానించారు. ప్రస్తుతం అయితే కనుక నిందితుడు శివకుమార్ శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. రాజమండ్రికి సంబంధించిన ఉక్కుంపేటలో ఉంటున్న సామ్య అలియాస్ సనా బాలిక 16 సంవత్సరాలు. అయితే ఈమె యాంకర్ గా పనిచేస్తున్నారు. వీళ్ళకి 6 నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని ఒక ఈవెంట్ లో సామ్యతో శివకుమార్ కు పరిచయం ఏర్పడింది. 6 నెలల నుంచి కూడా పరిచయం ప్రేమగా మారింది. 6 నెలల నుంచి వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే గత కొద్ది కాలంగా కూడా ఎవరైతే నిందితుడు శివకుమార్ ఉన్నాడో, శివకుమార్ సామ్యపై అనుమానం వచ్చింది. తను వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతున్నట్టు అనుమానం పెంచుకున్న నేపథ్యంలో 4 రోజుల కిందటే శివకుమార్ రాజమండ్రి ఉక్కుంపేటలోని డి బ్లాక్ లో నివసముంటున్న సామ్య ఇంటికి వచ్చాడు 4 రోజుల క్రితం. అప్పటి నుంచి కూడా తరచూ వీళ్ళిద్దరూ కూడా ఘర్షణ పడుతున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం సామ్యతో పాటు ఆమె తల్లిని కూడా నిందితుడు శివకుమార్ అత్యంత దారుణంగా కిరాతంగా చాకుతో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి శివకుమార్ ని కొవ్వూరు ఎస్ఐ శ్రీహరి సాహసోపేతంగా పట్టుకోవడం జరిగింది. అయితే కనుక దీనికి సంబంధించి కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ ఒక ఈవెంట్ లో పరిచయం అవడం, ప్రేమ ఏర్పడటం, ఈయన ప్రేమ నుంచి అంటే ఈ అమ్మాయి వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుందనే అనుమానంతోనే హత్య చేసినట్టు కూడా